నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన రెండు ప్రధానమైన తీర్మానాలను సమర్థిస్తూ, ఒకటి శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ఇక్కడ 14 నెలలు ఏఐసిసి ఇన్ఛార్జ్గా పార్టీ నిర్మాణంలో ప్రభుత్వ నిర్వహణలో వారు అందించిన సేవలను అభినందిస్తూ ఈ సమావేశంలో మన అందరం కూడా మీ అందరి చప్పట్ల ద్వారా వారిని అభినందిస్తూ తీర్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా సంపూర్ణమైన విశ్వాసంతో నాయకత్వము, నీతి, నిజాయితీ, పార్టీ కట్టుబాటు మీనాక్షి నటరాజన్ గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి నాయకురాల్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఇక్కడికి పంపించిండ్రు. వారిని స్వాగతిస్తూ మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా నేను సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో ఈరోజు మనం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించాల్సింది ఈ సమావేశంలో ఉన్న కార్యవర్గ సభ్యులే. దీనికి సంబంధించి ఏఐసిసి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఒక గంటనో, ఒక రోజో, ఒక నెలనో మనం పనిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అన్ని విషయాలు ప్రజలకు చేరుతాయని అనుకుంటే అది పొరపాటు. ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈరోజు మనం ఉన్నాము. పదవులకు సంబంధించిన విషయంలో ప్రజల ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెగ్గడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిండ్రో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు